ఓం శాంతి. ఓం శాంతి. 21/11/21 అవ్యక్తవాణి. రివైజ్ డేట్ 27/11/89. शुभ भावना और शुभ कामना की सूक्ष्म सेवा. శుభ భావన మరియు శుభ కామన యొక్క సూక్ష్మ సేవ. ఈ టాపిక్ పైన ఈరోజు బాబా తెలియజేస్తున్నారు. आज विश्व कल्याणकारी बाप दादा अपने विश्व कल्याणकारी साथियों को देख रही है. ఈరోజు విశ్వ కళ్యాణకారి అయినటువంటి బాప్ దాదా తమ యొక్క విశ్వ కళ్యాణకారి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. सभी बच्चे बाप के विश्व कल्याण के कार्य में निमित्त बने हुए साथी है ना. పిల్లలందరూ బాబాతో పాటు ఈ విశ్వ సేవ చేయడం కోసం తోడుగా ఉన్నారు కదా, ఈ కార్యంలో నిమిత్తమై ఉన్నారు కదా అని అడుగుతున్నారు బాబా. सभी के मन में सदा यही एक संकल्प है, विश्व की परेशान आत्माओं का कल्याण हो जाए. అందరి మనస్సులో ఇదే ఒక సంకల్పం ఉంది. మొత్తం ఈ సృష్టిలో ఉండేటటువంటి ఆత్మల యొక్క పరేషాన్ అంటే వారి యొక్క చింతలు కానివ్వండి, అలజడి కానివ్వండి, అవన్నీ కూడా సమాప్తి అయిపోవాలి, సర్వాత్మల కళ్యాణం జరగాలి అని. చల్తే ఫిర్తే కోయి భీ కార్య కర్తే మన్మే యహీ శుభ భావన హై. నడుస్తూ తిరుగుతూ ఏ కార్యం చేస్తున్నప్పటికీ మనసులో ఇదే శుభ భావన ఉంది. भक्ति मार्ग में भी भावना होती है, लेकिन भक्त आत्माओं की विशेष अल्पकाल के लिए कल्याण प्रति भावना होती है. భక్తి మార్గంలో కూడా భావన ఉంటుందంట, ఇతరుల మంచి జరగాలి అని. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, భక్తాత్మలు ఎవరైతే ఉన్నారో వారిలో విశేషంగా అల్పకాలికంగా కళ్యాణం జరగాలి అనేది ఉంటుంది. अब ज्ञानी तो आत्मा बच्चों की ज्ञानयुक्त कल्याण की भावना आत्माओं के प्रति सदाकाल और सर्व कल्याणकारी भावना है. మరి మీరెవరు? ఇప్పుడు భక్తాత్మలైతే కాదు, జ్ఞానస్వరూప ఆత్మలు. జ్ఞానం లభించింది, అందుకే జ్ఞానయుక్తంగా కళ్యాణం యొక్క భావన సర్వాత్మల ప్రతి సదాకాలం కోసం మరియు సర్వ కళ్యాణకారిగా అయ్యేటటువంటి భావన మీకుంది. आपकी भावना वर्तमान और भविष्य के लिए है. हर आत्मा के अनेक जन्म सुखी हो जाए, प्राप्तियों से संपन्न हो जाए. మీ యొక్క భావన వర్తమానము మరియు భవిష్యత్ కోసం కూడా ప్రతి ఆత్మ అనేక జన్మల కోసం సుఖీగా అయిపోవాలి, ప్రాప్తులతో నిండుగా అయిపోవాలి అని. क्योंकि अविनाशी बाप द्वारा आप आत्माओं को भी अविनाशी वर्षा मिल रहा है. ఎందుకంటే అవినాశీ బాబా ద్వారా పిల్లలైన మీకు విశేషంగా అవినాశీ వారసత్వం లభిస్తూ ఉంది. आपकी शुभ भावना का फल विश्व की आत्माओं को परिवर्तन कर रहा है और आगे चल प्रकृति सहित परिवर्तन हो जाएगा. మరి మీ శుభ భావన ఏదైతే ఉందో ఈ ఫలం విశ్వాత్మలందరినీ కూడా పరివర్తన చేస్తుంది. ముందు ముందు మీరు చూస్తారు, ప్రకృతి కూడా పరివర్తన అయిపోతుంది అంటున్నారు. आप आत्माओं की श्रेष्ठ भावना इतना श्रेष्ठ फल प्राप्त कराने वाली है. మరి చూడండి, శ్రేష్ఠాత్మల యొక్క మీ భావన శ్రేష్టమైనటువంటి ఫలాన్ని ప్రాప్తించేందుకు ఆధారమైపోతుంది. సాధారణ సంకల్పాలు ఎప్పుడు చెయ్యకూడదు అని బాబా అందుకే అంటారు, శుభ భావన శుభ కామన. इसीलिए कल्याणकारी आत्माएं गाई जाती हो. इतना आपने शुभ भावना का महत्व जानते हो.
అందుకే బాబా చెప్తారు, విశ్వ కళ్యాణకారి ఆత్మల యొక్క మహిమ చేయబడుతుందంట. మరి ఇంతగా మీ శుభ భావన యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారా? ఏముందులే మనం అనుకుంటే మాత్రం జరిగిపోతుందా అని ఎప్పుడు ఆలోచించకూడదు. ఆ శుభ భావన యొక్క మహత్వాన్ని తెలుసుకోండి అంటున్నారు. अपनी शुभ भावना को साधारण रीति से कार्य में लगाते चल रही हो व महत्व जानकर चलते हो. బాబా అడుగుతున్నారు, మీ శుభ భావన ఏదైతే ఉందో సాధారణ రీతిగా కార్యంలో ఉపయోగిస్తున్నారా, లేదా మహత్వాన్ని తెలుసుకొని కార్యంలో ఉపయోగిస్తున్నారా? నేను శుభం ఆలోచిస్తే దీని పరిణామం ఏంటి అని తెలుసుకొని కార్యంలో పెట్టండి అంటున్నారు బాబా. दुनिया वाले भी शुभ भावना शब्द कहती है, लेकिन आपकी शुभ भावना सिर्फ शुभ नहीं शक्तिशाली भी है, क्योंकि आप संगम युगी श्रेष्ठ आत्माएं. संगम युग को ड्रामा अनुसार प्रत्यक्ष फल प्राप्त होने का वरदान है. इसीलिए आपकी भावना का प्रत्यक्ष फल आत्माओं को प्राप्त होता है. కేవలం మీ శుభ భావన అనేటటువంటిది సాధారణము అని భావించకుండా ఉండండి అని బాబా పదే పదే చెప్తున్నారు. ఇంకా ఈ ప్రపంచం వారికి కూడా శుభ భావన అనేది ఉంటుంది, ఆ శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మీ శుభ భావన కేవలం శుభం కాదు, శక్తిశాలి కూడా. అంటే శుభం జరగాలి అని అనడంతో పాటు దానికి శక్తిని కూడా మీరు యాడ్ చేస్తారు. యోగ బలంతో దాన్ని శక్తిశాలిగా చేస్తామన్నమాట. అందుకే మీ శుభ భావన కేవలం శుభమే కాకుండా శక్తిశాలిగా కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు సంగమయుగి శ్రేష్ఠ ఆత్మలు కదా. ఈ సంగమయుగంలో డ్రామా అనుసారంగా ప్రత్యక్ష ఫలం యొక్క వరదానం ప్రాప్తించే ఉంది. కాబట్టి మీ భావన కూడా ప్రత్యక్షంగా ఇతర ఆత్మలకి ప్రాప్తించాలి అంటున్నారు. जो भी आत्माएं आपके संबंध संपर्क में आती है वो उसी समय ही शांति व स्नेह के फल की अनुभूति करती है. మీ యొక్క సంబంధ సంపర్కంలోకి ఏ ఆత్మలు వచ్చినా వెంటనే ఆ సమయంలోనే శాంతి మరియు స్నేహం యొక్క ఫలాన్ని అనుభవం చేసుకొని వెళ్తారు. शुभ भावना शुभ कामना के बिना हो नहीं सकती. हर आत्मा के प्रति सदैव रहम की कामना रहती है कि ये आत्मा भी वर्षे के अधिकारी बन जाए. శుభ భావన శుభ కామన లేకుండా ఉండలేరు. ఎందుకంటే అనంతమైన తండ్రి పిల్లలము. మన తండ్రి కూడా శుభ భావన శుభ కామనతో మనల్ని తమ వారిగా చేసుకున్నారు కాబట్టి. అయితే ప్రతి ఆత్మ ప్రతి సదా ఇదే రహం అంటే దయ యొక్క కామన. కామన మీన్స్ వారిలో ఉన్నటువంటి ఆ శుద్ధమైన కోరిక ఏదైతే ఉందో అది తీర్చేవారిగా అవ్వాలి. అన్ని కోరికలు అయితే మనం తీర్చలేము, అశుద్ధమైన కోరికలు కూడా ఉండొచ్చు. అయితే మనం దేనికి నిమిత్తమై ఉన్నాము, ఏదైతే శాంతి కావాలి సుఖం కావాలి అని కామన పెట్టుకుంటున్నారో ఆ శుద్ధమైన కామన పూర్తి చేసేవారిగా మనల్ని బాబా నిమిత్తం చేశారు. అందుకే శుభ భావన ఉండాలి, శుభ కామన కూడా ఉండాలి అంటున్నారు. అయితే అనేక ఆత్మలు ఆ శుద్ధమైనటువంటి శుభమైన కామన వారి యొక్క భావన పూర్తి చేసేందుకు ఆధారం మనం అయినట్లయితే అనేక ఆత్మలు బాబా నుండి వారసత్వం తీసుకునేందుకు అధికారులుగా అయిపోతారంట. హర్ ఆత్మ కే ప్రతి तरस पड़ता है कि ये हमारे ही ईश्वरीय परिवार के हैं. ప్రతి ఆత్మ ప్రతి ఇదే జాలి అనేది ఉండాలి అన్నమాట. వీరు కూడా మా ఈశ్వరీయ పరివారానికి చెందినవారే. तो इसमें వంచిత్ క్యూం రహే, మరి ఎందుకు వీరు ప్రాప్తి నుండి వంచితులవ్వాలి? ప్రాప్తిని పొందకుండా ఉండాలి, ప్రాప్తి పొందే తీరాలి. शुभ कामना रहती है ना, शुभ कामना और शुभ कामना ये सेवा का फाउंडेशन है.
మరి ఈ విధమైనటువంటి శుభకామన ఉంటుంది కదా మీకు. ఈ శుభ భావన, శుభ కామనయే సేవ యొక్క ఫౌండేషన్, పునాది అంటున్నారు బాబా. कोई भी आत्माओं की सेवा करते हो, अगर आपके अंदर शुभ भावना, शुभ कामना नहीं है तो ఆత్మాओं को ప్రత్యక్ష ఫల్ की ప్రాప్తి नहीं हो सकती. మీరు అనేకుల సేవ చేస్తూ ఉంటారు, ఒకవేళ మీ లోపల శుభ భావన, శుభ కామన లేనట్లయితే, అంటే శ్రేష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని శుభ భావన అంటారు. శుభ కామన అంటే వారి యొక్క శ్రేష్టమైన మనోకామన పూర్తి కావాలి అనేటటువంటి ఒక శుద్ధ ఆలోచన. మరి వారి ప్రతి అలాంటి భావన లేకపోతే ఆ సేవ సఫలీకృతం ఎలా కాగలదు అంటున్నారు బాబా. ఆ అనేక ఆత్మల యొక్క ప్రత్యక్ష ఫలం ప్రాప్తించాలి అంటే ఈ విధమైనటువంటి శుభభావన, శుభకామన పెట్టుకోవాలి. एक सेवा होती है नीति प्रमाण, रीति प्रमाण, जो सुना है और सुनाना है. दूसरी सेवा है अपनी शुभ भावना, शुभ कामना द्वारा आपकी शुभ भावना बाप में ही भावना बिठाती है और बाप द्वारा फल की प्राप्ति कराने के निमित्त बन जाती है. ఒక్క రకమైన సేవ ఎలా ఉంటుందంటే నీతి ప్రమాణంగా, రీతి ప్రమాణంగా ఏది విన్నామో అది వినిపించడం. బాబా చెప్పారు ఇలా వినిపించేమని వినిపించేసాం, అయిపోయింది. అలా కాదు, దానితో పాటు రెండో రకమైనటువంటి సేవ కూడా. అదే ఏంటి? శుభ భావన, శుభకామన. ఈ రెండిటి ద్వారా మీ శుద్ధమైనటువంటి వైబ్రేషన్స్ ద్వారా బాబాలో కూడా ఆ భావన కూర్చుండిపోతుందంట. మనం ఏదైతే వారి కోసం ఆ శుద్ధమైన భావన పెట్టుకుంటామో ఆ భావన బాబా వరకు వెళ్తుంది, బాబా మనసులో కూడా కూర్చుంటుంది. బాబా ద్వారా వారికి ప్రాప్తి అనేది లభిస్తుంది. అంటే వారికి ప్రాప్తి ఇప్పించేందుకు మనమే నిమిత్తులం అయిపోతున్నాము. చూడండి మరి ఇది ఎంత గొప్ప సేవ కదా. शुभ भावना कहा दूर बैठे हुए किसी आत्मा को भी फल की प्राप्ति कराने के निमित्त बन सकती है. ఈ శుభ భావన అనేది ఎలాంటిదంటే ఎక్కడో దూరంగా కూర్చొని ఉన్నటువంటి ఆత్మకి కూడా మనం ఆ ఫలం యొక్క ప్రాప్తిని ఇప్పించగలం. వారి యొక్క ప్రాప్తి అనేది తయారు కాగలదు అంటున్నారు. जैसे साइंस की साधन दूर बैठे आत्माओं से समीप का संबंध कराने के निमित्त बन जाती है. आपकी आवाज़ पहुंच जाती है, आपका संदेश पहुंच जाती है, दृश्य पहुंच जाती है. तो जब साइंस की शक्ति अल्पकाल के लिए समीपता का फल दे सकती है तो आपके साइलेंस की शक्तिशाली शुभ भावना दूर बैठे भी आत्माओं को फल नहीं दे सकेगी. మరి బాబా తెలియచేస్తున్నారనమాట ఏ విధంగా ఈ సైన్స్ సాధనాలు దూరంగా కూర్చొని ఉన్నటువంటి ఆత్మలకు మేము దగ్గరలో ఉండి వింటున్నాము అనేలాగా అనుభవం చేయిస్తున్నాయి కదా. ఆ సమీపత యొక్క సంబంధాన్ని అనుభవం చేస్తున్నాయి. మీ యొక్క ధ్వని వెళ్తుంది అక్కడ వరకు, ఇంకా మీ యొక్క సందేశం చేరుకుంటుంది, ఆ దృశ్యాన్ని కూడా చూడగలరు. మరి సైన్సే ఇంత చేస్తున్నప్పుడు ఆ సైన్స్ తమ యొక్క శక్తిని అల్పకాలికంగా సమీపత యొక్క ఫలాన్ని అనుభవం చేస్తున్నప్పుడు సైలెన్స్ శక్తి కలిగినటువంటి మీరు ఈ కార్యం చెయ్యలేరా అని బాబా అడుగుతున్నారు. అంటే ఈ సైలెన్స్ శక్తి యొక్క శుభ భావన దూరంగా కూర్చొని ఉన్నటువంటి ఆత్మలకి కూడా ప్రాప్తిని కలిగించగలదు అంటున్నారు. కలిగించలేదా ఏంటి అని చెప్తున్నారనమాట బాబా. लेकिन इसका आधार है अपने अंदर इतनी शांति की शक्ति जमा हो. కానీ దీనికి ఆధారం ఏంటి అంటే మీ లోపల అంతగా ఆ శాంతి శక్తి జమ అయి ఉండాలి. ఎక్కడో ఉన్నవారి వరకు మన సంకల్పం వెళ్ళేలా మన స్థితి ముందు శాంతితో శక్తిశాలిగా ఉండాలి. साइलेंस की शक्ति एक अलौकिक अनुभव करा सकती है.
సైలెన్స్ యొక్క శక్తి అలౌకిక అనుభవాన్ని చేయించగలదు. ఆగే చల్కర్ ఏ ప్రత్యక్ష ప్రమాణ్ అనుభవ్ కర్తే రహేంగే. ముందు ముందు మీరు ఇదన్నీ కూడా ఇలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో ప్రత్యక్ష ప్రమాణంగా అనుభవం చేస్తూ ఉంటారు. శుభ భావన అర్థాత్ శక్తిశాలి సంకల్ప్. ఇంకా శుభ భావన అంటే శక్తిశాలి సంకల్పం. సబ్ శక్తియోం సే సంకల్ప్ కి గతి తీవ్ర హై. అన్ని శక్తులతో మన యొక్క సంకల్పాలు తీవ్రంగా ఉంటాయి. जितने भी साइंस ने तीव्र गति के साधन बनाए हैं उन सबसे तीव्र गति संकल्प की है. ఎంతగా ఈ సైన్స్ అనేది చూడండి తీవ్ర గతితో సాధనాలు ముందుకు పట్టుకెళ్తూ ఉంది అన్నమాట. తీవ్ర గతితోనే సాధనాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉన్నాయి. మరి అదే తీవ్ర గతితో మీ సంకల్పాలను శక్తిశాలిగా చేసుకోండి. किसी आत्मा के प्रति व बेहद विश्व की आत्माओं के प्रति शुभ भावना रखते हो अर्थात शक्तिशाली शुभ और शुद्ध संकल्प करते हो. ఏ ఆత్మ ప్రతి అయినా సరే అనంతమైన ఈ విశ్వం యొక్క ఆత్మల ప్రతి శుభ భావన పెట్టుకోవడం అంటే శక్తిశాలి శుభ ఆలోచన కలిగి ఉండడం. ఈ ఆత్మ కళ్యాణం జరగాలి, జరిగేదే ఉంది అని. आपका संकल्प व भावना उत्पन्न होना और उस आत्मा को अनुभूति होगी मुझ आत्मा को कोई विशेष सहयोग से शांति व शक्ति मिल रही है. అంటే మీరు ఇక్కడ కూర్చొని సంకల్పం చేశారు అంటే మీ సంకల్పం యొక్క భావన వారి వరకు చేరుకుంటుంది. వాళ్ళు ఏం అనుభవం చేస్తారు అంటే ఆత్మనైన నాకు విశేషమైనటువంటి సహయోగం ఎవరో ఇస్తున్నారు, శాంతి మరియు శక్తి అనేది లభిస్తుంది అని అనుభవం చేస్తారు. జైసే అభీ భీ कई बच्चे अनुभव करते हैं कि कई कार्यों में मेरी हिम्मत व योग्यता इतनी नहीं थी लेकिन बाप दादा की एक्स्ट्रा मदद से एक कार्य सहज ही सफल हो गया, విఘ్న సమాప్త हो गया. ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు అనుభవం చేస్తూ ఉంటారు కదా, ఈ అనుభవం వినే ఉంటారు. నాకైతే ఇలా అనుభవం అవుతుంది, ఈ కార్యం ముందుకు వెళ్ళడానికి నాలో అంత ధైర్యం లేదు, కానీ విశేషమైనటువంటి సహయోగం నాకు ప్రాప్తిస్తుంది. బాప్దాదా యొక్క ఆ ఎక్స్ట్రా సహయోగం లభించిన కారణంగానే కార్యం సహజంగా సఫలమైపోతుంది, విఘ్నాలన్నీ సమాప్తి అయిపోతున్నాయి అని కొంతమంది పిల్లలు అనుభవం చేస్తూ ఉంటారు. ऐसे आप मास्टर विश्व कल्याणकारी आत्माओं की सूक्ष्म सेवा प्रत्यक्ष रूप में अनुभव करेंगे. అలాగే మాస్టర్ విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీరు మరియు మీ ద్వారా సూక్ష్మ సేవ యొక్క ప్రత్యక్ష రూపాన్ని అనుభవం చేస్తారు అంటున్నారు. బాబా నుండి మనం అనుభవం చేసినట్లే మన నుండి ఇతరులు అనుభవం చేయాలి. समय भी कम और साधन भी कम, संपत्ति भी कम लगेगी, इसके लिए मन और बुद्धि सदा फ्री चाहिए. సమయం కూడా చాలా తక్కువ ఉంది, సాధనాలు కూడా తక్కువగా ఉన్నాయి, సంపత్తి కూడా తక్కువ ఉంది. మరి దేనికోసం ఏం చేయాలంటే మనస్సు మరియు బుద్ధిని సదా ఫ్రీగా ఉంచుకోవాలి. छोटी छोटी बातों में मन और बुद्धि को बिजी बहुत रखते हो, इसीलिए सेवा के सूक्ष्म गति की लाइन क्लियर नहीं रहती है. ఏమవుతుందంట, చిన్న చిన్న విషయాలలోనే మనస్సు మరియు బుద్ధిని చాలా బిజీగా ఉంచుకుంటారు. అందుకే సేవ అంటే సేవ యొక్క సూక్ష్మ గతి యొక్క లైన్ క్లియర్గా ఉండటం లేదు. భలే స్థూలంగా చేసేస్తున్నారు. సూక్ష్మంగా చేయడానికి బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. బాబాతో డైరెక్ట్ కనెక్షన్ జోడించి బాబా నుండి మనం టచింగ్ పొందుతూ ఉండాలన్నమాట. साधारण बातों में भी अपने मन और बुद्धि के लाइन को ఎంగేజ్ बहुत रखते हो. అంటే చాలా చిన్న విషయాలు, సాధారణమైన విషయాలు, కానీ వాటితో మనస్సుని మరియు బుద్ధిని ఎంత ఎంగేజ్గా పెట్టుకుంటారంటే ఖాళీ ఉండదన్నమాట.
इसीलिए ये सूक्ष्म सेवा तीव्र गति से नहीं चल रही है. అందుకే ఈ సూక్ష్మ సేవ తీవ్ర గతితో ముందుకు వెళ్ళటం లేదు. इसके लिए विशेष अटेंशन चाहिए, ఏకాంత్ और ఏకాగ్రత. దీనికోసం విశేషమైన అటెన్షన్ కావాలి. అదేంటి? ఏకాంతం మరియు ఏకాగ్రత. एकाग्र प्रिय आत्माएं कितने भी बिजी होते फिर भी बीच बीच में 1 घड़ी 2 घड़ी निकाल ఏకాంత का అనుభవ कर सकती हैं. ఏకాంత ప్రియులైనటువంటి ఆత్మలు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో 1 గడియ 2 గడియలైన టైం కేటాయించి ఏకాంతం యొక్క అనుభవాన్ని చేసుకుంటారు. ఏకాగ్ర ప్రియ ఆత్మ ऐसे शक्तिशाली बन जाती है जो अपनी सूक्ष्म शक्तियाँ मन बुद्धि को जिस समय चाहे जहाँ चाहे ఏకాగ్ర कर सकती है. ఇంకా ఏకాగ్ర ప్రియులైనటువంటి ఆత్మలు ఎలాంటి శక్తిశాలిగా అయిపోతారు అంటే తమ సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో మనస్సు మరియు బుద్ధిని ఏ సమయంలో కావాలి అంటే ఎక్కడ కావాలి అంటే అక్కడ ఏకాగ్రత కలవారిగా అవ్వగలరు. चाहे बाहर की परिस्थिति हलचल की हो लेकिन एकाग्र प्रिय आत्मा एक के अंत में सेकंड में ఏకాగ్ర हो जाती है. అంటే బయట పరిస్థితులు ఎంత అలజడినిచ్చే విధంగా ఉన్నప్పటికీ కానీ ఏకాగ్ర ప్రియ ఆత్మలు ఒక్క సెకండ్లో ఒక్క గడియలో ఏకాగ్రతలోకి వెళ్ళిపోగలరంట. అంటే తమ మనస్సు బుద్ధిని బాబా స్మృతిలో నిమగ్నం చేయగలరు అంటున్నారు. जैसे सागर के ऊपर लहरों की कितनी आवाज़ होती है, कितनी हलचल होती है, लेकिन सागर के अंत में हलचल नहीं होती है. ఉదాహరణకి చూడండి, సాగరం ఉంది అంటే దానిపైన ఎన్ని అలలు వచ్చి ధ్వని వస్తూ ఉంటుంది కదా. ఒకవేళ మనం ఆ హల్చల్ నుండి దూరం కావాలి అంటే, ఆ అలజడి నుండి దూరం కావాలి అంటే సాగరం యొక్క లోతుల్లోకి వెళ్తే ఆ ధ్వని అనేది ఉండదు, శాంతమైపోతుంది అన్నమాట. జబ్ ఏక్ కే అంత్ మే ज्ञान सागर के अंत में चले जाएंगे तो हलचल समाप्त हो ఏకాగ్ర బన్ जाएंगे. అలానే మనం కూడా బాబా యొక్క అంటే జ్ఞాన సాగరుడు అయినటువంటి బాబా స్మృతిలో నిమగ్నమైపోయాము అంటే, వారి అంత్యంలోకి వెళ్ళిపోయాము అంటే అలజడులన్నీ సమాప్తి అయిపోతాయి, ఏకాగ్ర ప్రియులుగా అయిపోతాము. సునా సూక్ష్మ సేవ క్యా హే? శుభ భావన శుభ కామన. మరి విన్నారా సూక్ష్మ సేవ అంటే ఏంటి అని? శుభ భావన మరియు శుభ భావన కలిగి ఉండడం. शब्द सभी बोलते रहती है लेकिन इसके महत्व को जान प्रत्यक्ष रूप में आने से अनेक आत्माओं को प्रत्यक्ष फल की अनुभूति कराने के निमित्त बनो. ఈ శబ్దాన్ని అందరూ అంటూ ఉంటారు, శుభభావన ఉండాలి శుభకామన ఉండాలి అని అనడం కాదు, కానీ దీని యొక్క మహత్వాన్ని తెలుసుకొని ప్రత్యక్ష రూపంలోకి తీసుకురావాలి. అనేక ఆత్మల యొక్క కళ్యాణం చేయాలి. ప్రత్యక్ష ఫలం యొక్క అనుభూతిని చేసేందుకు నిమిత్తులు కావాలి అంటున్నారు. అచ్చా, టీచర్స్ కా తో काम ही है सेवा. टीचर्स का महत्व ही सेवा है. अगर सेवा का प्रत्यक्ष प्रमाण नहीं दिखाई देता तो उसको योग्य टीचर के लिस्ट में गिनती नहीं किया जाता. టీచర్స్ యొక్క పని ఏంటి? సేవ. మరి టీచర్స్ యొక్క మహత్వం సేవ. ఒకవేళ ఆ సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణం కనిపించటం లేదు అంటే వారిని యోగ్యమైన టీచర్స్ లెక్కలో లెక్కించడానికి వీల్లేదు అంటున్నారు. టీచర్కి మహానత సేవ హుయేనా? టీచర్స్ యొక్క మహానత సేవ అయ్యింది కదా. తో సేవా కా మహీన్ రూప్ సునాయా హే. మరి సేవ యొక్క సూక్ష్మ రూపం ఆల్రెడీ వినిపించాము. मुख्य सेवा तो करते रहती हूँ लेकिन मुख और मन के शुभ भावना की सेवा साथ साथ हो. నోటి ద్వారా సేవ చేస్తూనే ఉన్నారు, కానీ నోటితో పాటు మనస్సు యొక్క శుభ భావన తోడుగా
జరగాలి, రెండు కలిపి జరగాలి అంటున్నారు. బోల్ ఔర్ భావన డబుల్ కామ్ కరేంగి. అంటే మాటలతో పాటు భావన కూడా పెట్టుకున్నారు అంటే అది డబల్ కామ్ చేస్తుందంట, అంటే డబల్ సేవ జరుగుతుంది. इस सूक्ष्म सेवा का अभ्यास बहुत काल अर्थात सभी से चाहिए, अभी से चाहिए, क्योंकि आगे चलकर సేవా की రూపురేఖ బదల్నీ హీ హే. మరి ఈ సూక్ష్మ సేవ యొక్క అభ్యాసం చాలా కాలంది కావాలి, ఇప్పటి నుండే కావాలి. ఎందుకంటే ముందు ముందు ఈ సేవ యొక్క రూపురేఖలన్నీ మారేది ఉంది. బాబా ఎప్పుడో చెప్పిన విషయం ఇప్పుడు ప్రాక్టికల్ మనం చూస్తున్నాం కదా, సేవ యొక్క రూపురేఖలన్నీ మారిపోయాయి. फिर उस समय सूक्ष्म सेवा में अपने को बिजी नहीं कर सकेंगे, बाहर की परिस्थितियां बुद्धि को आकर्षित कर लेंगी. మరి ఆ సమయం వచ్చినప్పుడు అలజడి యొక్క పరిస్థితి ఏమవుతుందంట, సేవలో మనల్ని మనం బిజీగా ఉంచుకోలేము. సూక్ష్మ సేవ చెయ్యాలి అన్నా చెయ్యలేము, ఎందుకంటే బయట పరిస్థితులు బుద్ధిని చాలా ఆకర్షించేస్తూ ఉంటాయి. బుద్ధిని ఏకాగ్రతం చెయ్యాలన్నా చెయ్యలేము. రిజల్ట్ క్యా హోగి, మరి చూసుకోండి రిజల్ట్ ఏమవుతుంది. याद और सेवा का बैलेंस नहीं रख सकेंगे, इसलिए अभी से अपने मन बुद्धि की सेवा के लाइन को చెక్ करो. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ పెట్టుకోలేకపోయారు. అందుకే ఇప్పటి నుండే మనస్సు మరియు బుద్ధిని, ఈ రెండిటిని మంచిగా ఉంచుకోండి. మనస్సు బుద్ధి యొక్క లైన్ చెక్ చేసుకుంటూ ఉండండి, కరెక్ట్గా ఉందా, కరెక్ట్ వేలేను, కరెక్ట్ అయిన మార్గంలో నడుస్తుందా, అంటే సరైన వేలో నడుస్తుందా చూసుకోండి. టీచర్స్కో చెక్ కర్నాతో ఆతా హేనా, టీచర్స్కి చెక్ చేసుకోవడం వచ్చు కదా. టీచర్స్ ఔర్కో సిఖాతీ హే తో జరూర్ స్వయం జాన్తీ హే తబ్ తో సిఖాతీ హేనా. టీచర్స్ అంటే ఏంటి, ఇతరులకి నేర్పించేవారు. ఔరోంకో సిఖాతీ హే, ఇతరులకి నేర్పిస్తారు. మరి తప్పకుండా స్వయం తెలుసుకొనే ఉంటారు కదా, అప్పుడే నేర్పించగలరు. సభీ యోగ్య టీచర్ హోనా, మీరందరూ యోగ్య టీచర్సే కదా. योग्य टीचर की विशेषता ये है जो निरंतर चाहे मनसा चाहे वाचा चाहे कर्मणा सेवा में सदा बिजी रहे. యోగ్యమైన టీచర్ యొక్క విశేషత ఏంటి అంటే ఏ విధంగా అయినా నిరంతరం మనసా కావచ్చు, వాచా కావచ్చు, కర్మణ కావచ్చు, ఈ మూడు సేవల్లో బిజీగా ఉండేవారు. తో ఔర్ బాతోం సే స్వయం హీ ఖాళీ హో జాయే, అంటే మిగిలిన అనవసరమైన విషయాలతో స్వయాన్ని ఖాళీగా చేసేసుకోవాలన్నమాట. అచ్చా, కుమారియాం బి ఆయి హే, కుమారీలు కూడా వచ్చి ఉన్నారు. కుమారియాం అర్థాత్ ఓవన్హార్ టీచర్స్. తబ్ తో కహెంగే బ్రహ్మ కుమారియాం. అగర్ ఓవన్హార్ సేవాదారీ నహీ తో పాయి పైసే వాలీ కుమారీ హే. కుమారీలు కూడా చాలామంది వచ్చారు. కుమారీలు అంటేనే కాబోయే టీచర్స్, అప్పుడే కదా బ్రహ్మ కుమారీస్ అని అంటారు. ఒకవేళ కాబోయే సేవాదారులు కానట్లయితే ఏమని చెప్పొచ్చంట, పైసాకు విలువ చేసే కుమారులు అని అంటారు. కుమారియాం క్యా కర్తీ హే, కుమారీలు ఏం చేస్తారు. నౌకరికి టోకరీ ఉటాతీ హేనా, పాయి పైసేకే పీచే. కుమారీలు ఏం చేస్తున్నారంట, ఉద్యోగం చేసి ఆ నౌకరీ అనే గంపను తలపైన పెట్టుకుంటున్నారు, ఏదో పైసల కోసం, కొన్ని డబ్బుల కోసం వాటి వెనక పడుతున్నారు. బాప్ దాదాకో హసీ ఆతీ హే కుమారియాం కే ఊపర్, టోకరీ కా బోझा उठाने की तैयार हो जाती है, लेकिन भगवान के घर में अर्थात सेवा स्थानों में रहने की हिम्मत नहीं रखती है. బాప్ దాదాకైతే నవ్వొస్తుందంట కుమారీల్ని చూస్తూ ఉంటే. కుమారీలు ఏం చేస్తున్నారంట, ఆ బరువైన గంపనైతే తలపైన పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు, కానీ భగవంతుని యొక్క ఇంటికి నిమిత్తం కాలేకపోతున్నారు.
అంటే బాబా ఇంట్లో సేవా స్థానాలలో ఉండడానికి ఆ హిమ్మత్ ధైర్యం అనేది చూపించడం లేదు అంటున్నారు. ऐसी కమ్జోరీ కుమారియాంతో నహీ హోనా, మరి ఇలాంటి బలహీనమైన కుమారీలైతే కాదు కదా. చాహే పढ़ भी रही है तो भी लक्ष्य तो पहले से रखा जाता है कि नौकरी करनी है या విశ్వ సేవ करनी है. మరి కుమారీలు విశేషమైన అటెన్షన్ పెట్టుకోండి. భలే చదువుకుంటున్నప్పటికీ కానీ లక్ష్యం అయితే ఎలా ఉండాలంట, ఇదే లక్ష్యం కలిగి ఉండాలి. మేము నౌకరీ చేయాలా అంటే ఉద్యోగం చేయాలా లేక విశ్వసేవ చేయాలా, ఈ రెండిటిలో ఏంటి అనేది డిసైడ్ చేసుకోండి. నౌకరీ కర్నా అర్థాత్ అప్నేకో పాలన, ఉద్యోగం చేయడము అంటే తమ పాలన తాము చేసుకోవడం. బాల్ బచ్చే తో హే నహీ జిస్కో పాలనా పడే, नौकरी इसीलिए करते हैं आराम से अपने को पालते रहे चलते रहे. పిల్లలు పిల్లా పాపలైతే లేరు, కుమారీలకి అవేమీ ఉండవు కదా. మరి మీ పాలన చేసుకోవడానికేనా ఈ హైరానా అంతా? ఎవరిని పాలిస్తారు చెప్పండి ఉద్యోగం చేసి? అయితే ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటారంట? ఆరాంగా తమ పాలన చేసుకోవడం కోసం, ఆరాంగా నడవడం కోసం. అరే ఈ విశ్వాత్మలందరి పాలన చేసేందుకు నిమిత్తం కావాలి కుమారీలు అంటే. విశ్వకి ఆత్మవంకో బాప్కి పాలనా దే, ఏ లక్ష్య రకో, ఈ విశ్వాత్మలందరికీ బాబా పాలన అందించాలి అనే లక్ష్యం పెట్టుకోండి. जब अनेक आत्माओं की निमित्त बन सकती है तो सिर्फ अपनी आत्मा को पालना, उसके आगे क्या हुआ అంటే అనేక ఆత్మల కళ్యాణం చేయడం కోసం నిమిత్తం కావడం, కేవలం మీ పాలన చేసుకుంటూ ఉండడం, రెండిటికి తేడా ఉందా లేదా? రిజల్ట్ ఏమొస్తుంది మరి? ఏది సెలెక్ట్ చేసుకుంటారు? అనేకోంకి దువా ఏం లేనా ఏ కమాయి కితనీ బడీ హే. మీరు అనేకుల పాలన, అనేకులకు బాబా పాలన ఇచ్చేందుకు నిమిత్తం అయిపోయారు అంటే ఇది ఎంత శుభకార్యం కదా. అంటే అనేకుల ఆశీర్వాదాలు పొందడం ఇది ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నారా చెప్పండి? అందుకే అటెన్షన్తో నడవడం చాలా అవసరము అంటున్నారు బాబా. अनेक आत्माओं की निमित्त बन सकती है तो सिर्फ अपनी आत्मा को पालना, उसके आगे क्या हुआ अनेकों की दुआएं लेना, ये कमाई कितनी बड़ी है. అనేకుల ఆశీర్వాదాలు పొందడం ఈ యొక్క సంపాదన ఎంత పెద్దదో తెలుసా? ఆ సంపాదన కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. उस कमाई में 5,000 5 लाख भी हो जाए लेकिन ఏ అనేక ఆత్మోంకి దువాయం ఏ కితనీ బడీ కమాయి హే. ఆ సంపాదనలో మహా అయితే 5,000 పోనీ 5 లక్షలు సంపాదిస్తున్నారే అనుకోండి ఈ రోజుల్లో, కానీ అనేక ఆత్మల ఆశీర్వాదాల ముందు అదేం పెద్ద గొప్ప కాదు అంటున్నారు బాబా. ఇదైతే ఎంత పెద్ద సంపాదన కదా. और ఏ సాత్ జాయేగి అనేక జన్మోం కే లియే, ఈ సంపాదన తోడుగా వస్తుంది అనేక జన్మల కోసం. ఓ 5 లాఖ్ కహా జాయింగి, ఆ 5 లక్షలు ఎక్కడికి వస్తాయి చెప్పండి? మీరు మరణించారే అనుకోండి, ఎక్కడికి వస్తాయి? గర్మే యా బ్యాంక్ మే రహ జాయింగి, ఇంట్లో కానీ లేక బ్యాంక్లో కానీ ఉండిపోతాయి అంతే. లక్ష్య సदैव ऊंचा रखा जाता है సాధారణ నహి. లక్ష్యం అనేది సదా ఉన్నతంగా పెట్టుకోవాలి, సాధారణంగా కాదు. संगम युग पर इस एक अभी के जन्म में, अभी के जन्म में इतने गोल्डन चांस मिलता है. ఈ సంగమ యుగంలో అంటే ఇప్పుడే ఈ సమయంలోనే ఈ గోల్డెన్ ఛాన్స్ అనేది మనకి లభించింది. బేహద్ కి సేవా మే నిమిత్ బన్నే కా, అనంతమైన సేవలో నిమిత్తులుగా అయ్యే గోల్డెన్ ఛాన్స్. సత్యుగ్ మే భీ ఏ ఆఫర్ నహీ మిలేగి, సత్యుగంలో కూడా ఈ ఆఫర్ లభించదు. नौकरी के लिए भी अकबर देखते रहती है ना कोई ऑफर मिले,
बाप स्वयं सेवा की ऑफर कर रही है, तो योग्य राइट హ్యాండ్ బను. నౌకరీల కోసం అంటే ఉద్యోగాల కోసం న్యూస్ పేపర్స్ కూడా చూస్తూ ఉంటారంట, ఏదైనా ఆఫర్ దొరుకుతుందేమో అని. అరే ఇక్కడ బాబా స్వయం ఆఫర్ ఇస్తున్నారు పిల్లలకి, కాబట్టి యోగ్యమైన రైట్ హ్యాండ్స్గా అయిపోండి. साधारण ब्रह्म कुमारी भी नहीं बनना, योग्य सेवादारी नहीं बनते हैं तो सेवा करने की बजाय सेवा लेते रहती है. సాధారణ బ్రహ్మకుమారిగా కూడా కాదు, యోగ్యమైన సేవాదారిగా అవ్వాలి. అలా కానట్లయితే సేవ చేసేందుకు బదులు సేవ తీసుకునేవారిగా అయిపోతారు. యోగ్య సేవాదారి బన్నా कोई ముష్కిల్ బాత్ नहीं. యోగ్యమైన సేవాదారిగా అవ్వడం కష్టమైనదేమీ కాదు. जब योग्य सेवादारी नहीं बनते डरते कैसे होगा, చల్ సకేంగే వా నహీ. ఎప్పుడైతే మీరు యోగ్య సేవాదారిగా కారు, భయపడుతూ ఉంటారు ఎలా జరుగుతుంది, నడవగలమా లేదా అని. యోగ్యత నహీ హోతీ హే తో డర్ లగ్తా హే నా. యోగ్యత లేనట్లయితే భయం ఉంటుంది కదా. జో యోగ్య హోతా ओ बेपरवाह बादशाह होता है. चाहे स्थूल योग्य चाहे ज्ञान की योग्यता मनुष्य को వాల్యుబుల్ बनाती है. యోగ్యత అనేది లేనట్లయితే భయం ఉంటుంది, అదే యోగ్యత ఉన్నట్లయితే చింతలేని చక్రవర్తిగా ఉండగలరు. అది స్థూలమైన యోగ్యత కావచ్చు, జ్ఞానం యొక్క యోగ్యత కావచ్చు, ఏదో ఒకటి ఉండాలి. అంటే యోగ్యత కలిగిన మనుషుల్ని వాల్యుబుల్, అమూల్యమైన వారు అని చెప్పడం జరుగుతుంది. యోగ్యత నహీతో వాల్యూ నహీ రేతి. యోగ్యత లేనట్లయితే విలువ కూడా ఉండదు. సేవాకి యోగ్యత సబ్సీ బడీ హేనా. సేవ యొక్క యోగ్యత ఉండడం చాలా పెద్ద గొప్ప విషయం కదా. ఐసే యోగ్య ఆత్మకు కోయి బాత్ రోక్ నహీ సక్తి. ఇలాంటి సేవా యోగ్యత కలిగిన వారిని ఏది కూడా ఆపలేదు. యోగ్య బన్నామన మీరాతో ఏక్ బాబా. యోగ్యులుగా అవ్వడము అంటే అర్థమేంటి, నాకు ఒక్క బాబాయే ఉన్నారు బస్, ఔర్ కోయి బాత్ నహీ, ఇంకేమీ లేదు. సునా కుమారియోంని, మరి విన్నారా కుమారీలు? అచ్చా, కుమార్ బి బహుత్ ఆయే హే. కుమారులు కూడా ఎంతోమంది వచ్చారు. కుమార్ दौड़ बहुत लगाते हैं, सेवा में भी अच्छे उमंग से दौड़ लगाते रहती है. కుమార్స్ చాలా పరుగులు తీస్తున్నారు, సేవలో కూడా ఉమంగంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. లేకిన్ కుమారోం కి విశేషత మహానత యహీ హై కి ఆది సే అబ్ తక్ నిర్విఘ్న కుమార్ హో. మరి కుమారుల యొక్క విశేషత ఏంటి అంటే వారి యొక్క మహానత అని చెప్పండి. ఆది నుండి ఇప్పటి వరకు నిర్విఘ్న కుమారులుగా ఉన్నారా? అగర్ కుమార్ నిర్విఘ్న కుమార్ హై తో ఐసే కుమార్ బహుత్ మహాన్ గాయే జాతీ హై. ఒకవేళ కుమారులు నిర్విఘ్న కుమారులుగా ఉన్నట్లయితే చాలా మహిమ అనేది చేయబడుతుందంట, మహాన్ కుమారులుగా పిలువబడతారు అంటున్నారు. క్యూంకి దునియా వాలే బి కుమారియోం కే బజాయే కుమారోం కే సమజ్తే హే. కుమార్ యోగ్య బన్ జాయే ఏ ముష్కిల్ హే, లేకిన్ కుమార్ హీ విశ్వ కో ఛాలెంజ్ కరే. आप तो असंभव कहते हो, लेकिन हम निर्विघ्न కుమార్ హే. ఎందుకంటే ఈ ప్రపంచంలో చూసుకున్నట్లయితే కుమారీల కంటే కూడా కుమారులు ముందుకు వెళ్ళొచ్చంట, ఆ ఛాన్స్ ఉంది అంటున్నారు. కుమారులు యోగ్యమైన వారిగా అయిపోవచ్చు, దీనికి పెద్ద కష్టం కూడా ఏమీ కాదు. కానీ కుమారులు ఈ విశ్వం ముందు ఛాలెంజ్ చేసి ఉన్నారు కదా, అసంభవాన్ని సంభవం చేస్తాము, మేము నిర్విఘ్నంగా అయి తీరుతాము అని. మరి ఇలాంటి ఈ విశ్వం ముందు ఛాలెంజ్ చేసినటువంటి కుమారులేనా మీరు? మహాన్ కుమారులేనా? స్వయాన్ని చెక్ చేసుకోండి అంటున్నారు. బాప్ దాదా ఐసే కుమారోం కో సదా హీ దిల్ సే ముబారక్ దేతీ హే. బాప్దాదా మరి ఇలాంటి కుమారులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. సమజా?
अभी अभी बहुत अच्छे, अभी अभी कोई विघ्न आया तो नीचे ऊपर हो गए, ऐसे नहीं। कुमार अर्थात ना तो समस्या बनना, ना సమస్య में हार కాని, ఇప్పుడిప్పుడే స్థితి బాగోవడం, మళ్ళీ ఇప్పుడిప్పుడే స్థితి మంచిగా అయిపోవడం, ఇలా కాదు. మరి కుమారులు అర్థం చేసుకున్నారా? నిర్విఘ్న కుమారులుగా అయిపోవాలి అంటున్నారు. కుమారులంటే సమస్యలను తీసుకొచ్చేవారు కాదు, ఆ సమస్యలను సమాప్తి చేసేవారు. ఇంకా సమస్యల నుండి ఓడిపోయేవారు కాదు అంటున్నారు. ఇంకా కుమారులు అంటే కుమారీల కంటే కూడా ముందు నెంబర్ పొందొచ్చు అనేది బాబా తెలియచేశారు. నిర్విఘ్న కుమారుల యొక్క ఒక సంఘటన తయారు చేయండి అంటున్నారు. ఎలాంటి విఘ్నములు ఉండకూడదు అన్నమాట. ఎలాంటి ఆలోచన అయితే రావటం లేదు కదా. ఎవరైనా తోడు కావాలి, कोई साथी चाहिए, कंपेनियन चाहिए, तो किसी ना किसी रीति से अपनी कंपनी बना लेती है. कोई कुमार तो कंपेनियन भी बना देती है और कोई कंपनी में आती है. बातचीत करना, बैठना, फिर कंपेनियन बनाने के भी संकल्प आता है. लेकिन ऐसा भी कुमार है तो बाप के सिवाय ना कंपनी बनाने वाले हैं, ना कंपेनियन बनाने वाले हैं. ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాకూడదు. ఎవరైనా జీవన సాథీ కావాలి, ఎవరైనా తోడుగా ఉండాలి అని ఇలాంటి ఆలోచనలు సమాప్తి చేసేయండి అంటున్నారు. అంటే కొంతమంది ఇలా కూడా ఉన్నారంట, తమ కంపెనీగా చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరితో అయినా మాట్లాడడం, పర్సనల్ మాట్లాడడం, వారితో కలిపి కూర్చోవడం, అలా అలా నెమ్మదిగా కంపెనీలోకి వచ్చి కంపెనీయన్గా చేసుకుంటారు. ఇలాంటి సంకల్పాలు ఉత్పన్నం కాకూడదు అంటున్నారు బాబా. ఇలాంటి కుమారీల్ని యోగ్యమైన కుమారులని చెప్పరు. ఒక్క బాబా తప్ప ఇంకెవరిని తమ కంపెనీగా మరియు కంపెనీయన్గా చేసుకోకండి అంటున్నారు. सदा बाप की कंपनी में रहने वाले कुमार सदा सुखी रहती. సదా బాబా కంపెనీలో ఉండేటటువంటి కుమార్స్ ఎవరైతే ఉన్నారో సదా సుఖీగా ఉంటారు. తో ఆప్ లోగ్ కౌన్ సే కుమార్ హో, మరి మీరు ఎలాంటి కుమారులు? తోడి తోడి కంపెనీ చాహియే క్యా, ఏదైనా కాస్త కంపెనీ కావాలా ఎవరిదైనా అడుగుతున్నారు. సారా పరివార్ కంపెనీ హే, మొత్తం పరివారం అంతా కంపెనీగా ఉంది. ओके, फिर तो ठीक है, लेकिन 2-3 या कोई कंपनी चाहिए, वो रॉन्ग है. మొత్తం పరివారం అంతా కంపెనీగా ఉంది అంటే ఇది సరైన విషయమే. ఎవరో ఒకరిద్దరి కంపెనీ మాత్రమే ఉంది అంటే మాత్రం ఇది రాంగ్. తో ఆప్ సభీ కౌన్ హో, నిర్విఘ్న హోనా, మరి మీరందరూ ఎవరు? నిర్విఘ్నులే కదా. నయే కుమార్ బి కమాల్ కరికే దిఖాయింగే, కొత్త కుమారులు కూడా అద్భుతం చేసి చూపించగలరు. ఆఖిర్ తో విశ్వ కో అప్నే ఆగే బాప్ కే ఆగే జుకానా తో హేనా, ఆఖరికి ఏమవుతుందంట, ఈ విశ్వం కావచ్చు, ఈ విశ్వం అంతా మీ ముందు మరియు బాబా ముందు వంగవలసిందే, నమస్కరించవలసిందే. మరి కమాల్ చేసేటటువంటి, అద్భుతం చేసేటటువంటి వారు కదా మీరు. అలా అద్భుతం చేసే కుమారులు ఎవరైతే ఉన్నారో వారి ముందు ఈ విశ్వమంతా తల వంచుతుంది అంటున్నారు. విశ్వ ఆప్కే గుణ్ గాయన్ కరేగి, కమాల్ హే కుమారోంకి, ఈ విశ్వమంతా కూడా మీ గుణగానం చేస్తుంది. అద్భుతం కుమారులు, అద్భుతమని. కుమారి मेजॉरिटी फिर भी सेवा की कंपनी में रहती है, लेकिन कुमारों को थोड़ा सा कंपनी का संकल्प आता है. पांडव भवन बनाकर सफल रहे, ऐसा कोई करके दिखाओ. लेकिन आज पांडव भवन बनाओ और कल पांडव एक पांडव ईस्ट में चला जाए, एक वेस्ट में चला जाए, ऐसा पांडव भवन नहीं बनाना. కుమారీలు మెజారిటీ సేవా కంపెనీలోకి వస్తూ ఉంటారంట అప్పుడప్పుడు. నౌకరీ వగైరా చేసుకుంటున్నప్పటికీ సంబంధ సంపర్కంలో ఉంటారన్నమాట, బాబా సేవ యొక్క సంబంధ సంపర్కంలో. కానీ కుమారులకి అప్పుడప్పుడు ఇంకేదైనా కంపెనీ కావాలి అనే సంకల్పం వస్తూ ఉంటుంది అంటున్నారు. అందుకే
పాండవ భవన్ తయారు చేసి సఫలం కావాలి అనుకుంటారు. ఒక సంఘటన, మాలో మేము ఒక సంఘటన తయారు చేసుకోవాలి అనే ఆలోచన వస్తుందన్నమాట. భలే, ఎవరైనా ఇలాంటిది తయారు చేసి చూపించండి, కానీ అది శ్రేష్టమైన దృఢమైన సంఘటన అయితే ఓకే. అది తయారు చేసేసి అందులో నుండి ఒకరు ఈస్ట్ వైపు వెళ్ళిపోయి ఇంకొకరు వెస్ట్ వైపు వెళ్ళిపోతే ఇంకేంటి లాభం? అందుకే బాబా ఇలాంటి పాండవ భవన్ తయారు చేయకండి అని చెప్తున్నారు. పాండవ భవన్ అంటే ఒక సంఘటన తయారు చేసుకోవడము అన్నమాట. అది శ్రేష్టమైన సంఘటన, జ్ఞానయుక్తమైన సంఘటన అయితే ఓకే. విఘ్నాలు వేసే సంఘటన తయారు చేయొద్దు అంటున్నారు. బాప్ దాदा को कुमारों के ऊपर विशेष नाज है, अकेले रहती भी पुरुषार्थ में चल रही है. బాప్ దాదాకు కుమారుల పైన చాలా గర్వం ఉంటుందంట. ఒక్కరు నడుస్తూ కూడా పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు. కుమార్ आपस में 2-3 साथी बनकर क्यों नहीं चलते? साथी सिर्फ फीमेल ही नहीं चाहिए, 2 कुमार भी रह सकती है. కుమార్స్ ఒకరు లేక ఇద్దరు తోడుగా ఉండి నడవచ్చు కదా. సాతి అనేవారు కేవలం స్త్రీలే కావాలా ఏంటి? ఇద్దరు కుమారులు కూడా పరస్పరం నడవచ్చు అంటున్నారు. లేకిన్ ఏక్ దోకే నిర్విఘ్న సాతి హోకర్ రేహే, కానీ వాళ్ళిద్దరూ నిర్విఘ్న సాతీలుగా ఉండి నడవాలి. ఇద్దరు జ్ఞాన మార్గంలో నడిచేవారైతేనే బెటర్. లేదంటే ఒకరు అది అంటే ఇంకొకటి అంటే అది కరెక్ట్ కాదు. అభి జలావ్ నహీ దికాయా, సమయ పర్ ఏక్ దో కో సహయోగ్ బనే తో క్యా నహీ హో సక్తా హై. ఇప్పుడు ఇలాంటి విశేషత ఇంకా చూపించలేదంట కుమారులు. సమయ ప్రమాణంగా ఒకరికి ఒకరు సహయోగులుగా అయిపోవాలి. ఇద్దరూ భలే ఒకరికి ఒకరు తోడుగా నడుస్తున్నారు, సహయోగిలుగా కూడా అయ్యి నడవండి అంటున్నారు. और बातें आ नहीं जाती, इसलिए बाप दादा पांडव भवन बनाने की मना कर देता है. ఇంకా ఏ విషయాలు మధ్యలోకి తీసుకురాకూడదు, బాబా విషయాలు తప్ప. అందుకే బాప్ దాదా పాండవ భవన్ తయారు చేయడానికి ఒప్పుకోలేదు. మాలో మేము సంఘటన తయారు చేసేస్తాము అనేదానికి ఒప్పుకోలేదు బాబా. లేకిన్ శాంపుల్ కోయి కరికే దికాయి, కానీ ఉదాహరణకి ఒక శాంపుల్ ఎవరైనా తయారు చేసి చూపించండి, అంత గొప్ప సంఘటన అంటున్నారు బాబా. ऐसा नहीं पांडव भवन बनाकर फिर जो निमित्त दादी दीदियाम है उनका टाइम लेते रहो. ఇలా కూడా కాదు, పాండవ భవన్ తయారు చేసేసి అంటే ఒక సంఘటన తయారు చేసేసి నిమిత్తంగా ఉన్న దాదీలు దీదీల యొక్క టైం తీసుకుంటూ ఉండడం కాదు. వాళ్ళలో పరస్పరం సంఘటన తయారు చేసేసి సమస్యలు వస్తూ ఉంటే అకేళ్ళ దగ్గరికి రావడం, ఒకరు ఇలా చెప్పడం ఇంకొకరు అలా చెప్పడం, ఇది టైం వేస్ట్ కదా. ఇలా అయితే చెయ్యకండి అంటున్నారు బాబా. నిర్విఘ్న హోనా హే, నిర్విఘ్నంగా అవ్వాలి. భలే మీరు ఏదైనా చేయండి, ఒంటరిగా నడవండి లేక ఎవరినైనా సాతిగా పెట్టుకొని, కుమార్ని ఎవరైనా సాతిగా పెట్టుకొని నడవండి, లేక ఒక దృఢమైన సంఘటన తయారు చేయండి, కానీ అది నిర్విఘ్నంగా ఉండాలి, సఫలీకృతం అయ్యే విధంగా ఉండాలంటున్నారు. ఏక్ దూసరే సే యోగ్య కుమార్ హో ఫిర్ దేఖో కితనా అచ్చా నామ్ హోతా హే. ఒకరికి మించి ఇంకొకరు యోగ్యమైన కుమారులుగా అయిపోవాలి, అప్పుడు చూడండి మీ పేరు ఎంత ప్రఖ్యాతి అయిపోతుందో. మరి విన్నారా కుమారులు? అడుగుతున్నారు బాబా. యోగ్య కుమార్ బను, నిర్విఘ్న కుమార్ బను. యోగ్య కుమారులుగా అవ్వండి, నిర్విఘ్న కుమారులుగా అవ్వండి. सेवा के क्षेत्र पर खुद समस्या नहीं बनो, लेकिन సమస్యం కో మిటానే వాలే బను. ఈ సేవా క్షేత్రంలో స్వయం మీరు సమస్యగా అవ్వకండి, కానీ ఆ సమస్యని తొలగించేవారిగా అవ్వండి. फिर देखो कुमारों की बहुत वैल्यू होगी, क्योंकि కుమారోం కే బినా బి సేవా నహీ హో సక్తి. అప్పుడు చూడండి కుమారుల యొక్క విలువ ఎంత పెరిగిపోతుందో. ఎందుకంటే కుమారులు లేకపోతే సేవ లేనే లేదు.
తో కుమార్ క్యా కరేంగే, మరి చెప్పండి కుమార్లు ఏం చేస్తారు? సబ్ బోలో. నిర్విఘ్న కుమార్ బన్కర్ దిఖాయింగే. అందరూ చెప్పండి, నిర్విఘ్న కుమారులుగా అయి చూపిస్తారా? కుమారోం నే బాప్ దాదా కే సామ్నే కడే హోకర్ వాయిదా కియా. ఆ టర్న్లో కుమారులందరూ లేచి నించుని బాప్దాదా ఎదురుగా వాయిదా చేశారు, ప్రతిజ్ఞ చేశారంట. అభి సభీ కా ఫోటో నికల్ గయా హై. ఇప్పుడు అందరి ఫోటో తీయబడింది. ఐసా నహీ సమజ్నా కి హమ్ ఉటే తో కిసీనే దేకా నహీ. మేము లేచాము, ఎవరు మమ్మల్ని చూడలేదులే అని అనుకోకండి అంటున్నారు. ఫోటో నికల్ గయా, అచ్చా హిమ్మతే బచ్చే మదదే బాప్. ఫోటో తీయబడింది. ఎవరు ఇందులో మమ్మల్ని చూడలేదులే ఎవరు అని అనుకోకండి అంటున్నారు. అచ్చా, ధైర్యం మీది, సహయోగం బాబాది. और सारा परिवार आपके साथ है. మరియు మొత్తం పరివారం అంతా మీ తోడుగా ఉన్నారు. अच्छा, चारों और की सर्व बच्चों को सदा बाप दादा अपने स्नेह के सहयोग की छत्र छाया सहित दिल से సేవా కి ముబారక్ దే రహీ హే. నలువైపులా ఉన్నటువంటి పిల్లలందరికీ సదా బాప్దాదా యొక్క స్నేహం మరియు సహయోగం యొక్క ఛత్రఛాయతో పాటు హృదయపూర్వకమైనటువంటి సేవ యొక్క అభినందనలు ఇస్తూ ఉన్నారు. దేశ విదేశాలలో ఉన్నటువంటి సేవా సమాచారాలు వస్తూ ఉన్నాయంట. हर एक बच्चा अपने दिल का సచ్చా సమాచార్ भी देते रहती है. ప్రతి పిల్లలు బాబాకు తమ హృదయపూర్వకమైన సత్యమైన సమాచారం ఇస్తూ ఉన్నారు. కాస్ విశేష్కే పత్ర జాదా ఆతే रहती है. విశేషంగా విదేశాల నుండి పత్రాలు చాలా వస్తున్నాయంట. తో సేవాకే సమాచార్ దేనే వాలే బచ్చోం కో ముబారక్ भी. साथ में सदा स्वास्थ्य सेवा और विश्व सेवा में सफल भव. वरदात దే రహీ హే. విశేషమైన పత్రాలు వస్తున్నాయి, చాలా ఎక్కువ వస్తున్నాయి. అందుకే బాబా సేవా సమాచారం ఇచ్చేటటువంటి పిల్లలకు ముబారక్ తెలియజేస్తున్నారు, శుభాకాంక్షలు ఇస్తున్నారన్నమాట. దీనితో పాటు సదా స్వయం యొక్క సేవ, ఈ విశ్వ సేవలో సదా సఫలతా భవ, సఫలీకృతులు కండి అనే వరదానం ఇస్తున్నారు. ఈ వరదానం సదా తోడుగా ఉంచుకోండి. స్వపురుషార్థంతో పాటు ఈ విశ్వ సేవ కూడా చెయ్యండి అంటున్నారు. బాప్దాదా వరదానమైతే ప్రాప్తించింది కదా, కాబట్టి బాబాను రాజీ చేసి మీరు ఆశీర్వాదాలు పొందొచ్చు. ఇలా స్వయాన్ని స్వయం మీరు ఆశీర్వాదాలతో ముందుకు నడిపించుకోండి అంటున్నారు. అప్పుడు సమస్యలన్నీ తొలగిపోతాయి, శ్రేష్టమైన సంఘటన కూడా తయారవుతుంది. సంఘటనను రాజయుక్తులుగా అయి నడిపించండి. అంటే జ్ఞానం లభించింది అంటే రాజయుక్తులుగా, యుక్తియుక్తులుగా, యోగయుక్తులుగా అయి నడిపించడం వచ్చేస్తుందన్నమాట. ఒకరి సంస్కారాలతో ఒకరు రాజీ అవుతూ ఉండండి. ఒకరి మనస్సులో విషయాలను ఇంకొకరు తెలుసుకోండి, పరిస్థితుల్ని తెలుసుకోండి. అలాంటి వారిని రాజయుక్తులు అంటారు. ఇంకా మిగిలిన విషయం ఏంటి అంటే సత్యమైన హృదయం కలిగి ఉండడం. సత్యమైన హృదయంతో మీరు బాబాకు సమాచారం ఇవ్వచ్చు, బాబాతో ఆత్మీక సంభాషణ చేయొచ్చు అంటున్నారు బాబా. విశేషంగా విదేశీయులు తమ సమాచారాలు ఇవ్వడంలో ముందుంటారు అంటున్నారు బాబా. అంటే సదా ఆత్మీక సంభాషణ చేస్తూ బాబా ఛత్రఛాయలో అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఇదే ఆ లెటర్స్ యొక్క రెస్పాండ్ అంటున్నారు బాబా. బాబా ఏదైనా యోగక్షేమాలు అడిగారే అనుకోండి, మీ యొక్క సమాచారం ఇవ్వడంతో పాటు బాబా ఛత్రఛాయను సదా అనుభవం చేసుకుంటూ బాబాతో సదా ఆత్మీక సేవ చేస్తూ రాజయుక్తులుగా, యోగయుక్తులుగా ఉండి నడుచుకుంటూ ఉండాలి. ఇదే సేవ యొక్క రెస్పాండ్ అంటున్నారు బాబా. పత్ర లిఖనే మే విదేశీ బహుత్ హోషియార్ హే. లెటర్స్ రాయడంలో విదేశస్తులు తెలివైన వారిగా ఉన్నారు. జల్దీ జల్దీ లిఖతే హే. చాలా తొందరగా లెటర్స్ రాసేస్తూ ఉంటారన్నమాట. అంటే తమ సమాచారాలు వెంటనే అందిస్తారు. భారతవాసీ బి లంబే లంబే పత్ర బేజ్నా నహీ సురూ కర్నా. భారతవాసీలు పెద్ద పెద్ద పత్రాలు రాయడం మొదలు పెట్టకండి అంటున్నారు.
बाप दादा ने कह दिया है 2 शब्द का पत्र लिखो. బాప్ దాదా ఆల్రెడీ చెప్పారు, 2 శబ్దాల యొక్క పత్రం అంటే లెటర్ రాయండి అంటున్నారు. అదే ఏంటంటే ఓకే, బిల్కుల్ ఠీక్ హై, పూర్తిగా మంచిగా ఉన్నాము. सर्विस समाचार है तो लिखो, बाकी ओके, इसमें सब कुछ आ जाता है. సర్వీస్ సమాచారం ఏమైనా ఉన్నట్లయితే రాయండి, ఏమీ లేకపోతే ఓకే అని రాయండి అంటున్నారు. ఇందులో అంతా వచ్చేస్తుందంట. ఏ పత్ర పढ़ना भी सहज है. ఇలా షార్ట్గా రాసిన లెటర్ చదవడం ఈజీ అయిపోతుంది. లేకిన్ అగర్ ఓకే నహీ హై తో ఫిర్ ఓకే నహీ లిఖనా. ఒకవేళ ఓకేగా లేరు అంటే, మంచిగా లేరు, స్థితి పాడై ఉంది, ఏదైనా గడబడి జరుగుతుంది అంటే ఓకే అని రాయకండి అంటున్నారు. జబ్ ఓకే హో జావో తబ్ లిఖనా హై. ఎప్పుడైతే ఓకేగా అయిపోతారో అప్పుడు రాయండి. పోస్ట్ పడనే మేతో టైం లగ్తా హైనా, ఆ వచ్చిన పోస్ట్ చదవడానికి టైం అయితే పడుతుంది కదా. కోయి భీ కార్య కరో, సదా షార్ట్ భీ హో और స్వీట్ భీ హో. ఏ కార్యమైనా చేయండి, సదా షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి. కోయి భీ పడే తో ఉస్కో ఖుషీ తో होना चाहिए, इसलिए రామ్ కథాయం లిక్కర్ నహీ బేజ్నా. ఎవరు మీరు రాసింది చదివినా వారికి ఖుషి అనేది అనిపించాలి, అంతేకాని పెద్ద పెద్ద రామకథలు రాయకండి అంటున్నారు. అంటే స్వీట్ అండ్ షార్ట్గా రాయడం నేర్చుకోండి అంటున్నారు. సమझा? समाचार देना भी है, लेकिन समाचार देना सीखना भी है. సమాచారం ఇవ్వాలి కూడా, సమాచారం ఇవ్వడం నేర్చుకోవాలి కూడా. అంటే షార్ట్గా ఎలా రాయాలి, ఎలా సమాచారం ఇవ్వాలి అనేది నేర్చుకోవాలి. అచ్చా, सर्व शुभ कामना और शुभ भावना की सूक्ष्म सेवा के महत्व को जानने वाले महान आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. वरदान. अपने परिवर्तन द्वारा निरंतर विजय की अनुभूति करने वाले सच्चे सेवादारी भव. మీ పరివర్తన ద్వారా నిరంతరం విజయం యొక్క అనుభవం చేసుకునే సత్యమైన సేవాదారిగా తయారు కండి. మీ పరివర్తన ద్వారా నిరంతరం విజయం యొక్క అనుభవం చేసుకునే సత్యమైన సేవాదారి భవ. जैसे निरंतर योगी बने हो तो ऐसे निरंतर विजयी बनो तो सच्चे सेवादारी बन जाएंगे. ఏ విధంగా నిరంతర యోగిలుగా అయ్యారో అలా నిరంతర విజయులుగా అయినట్లయితే సత్యమైన సేవాదారులుగా అయిపోతారు. क्योंकि विजयी आत्मा जब हर संकल्प हर कदम में विजय का अनुभव करती है. ఎందుకంటే విజయీ ఆత్మ ప్రతి సంకల్పంలో ప్రతి అడుగులో విజయం యొక్క అనుభవం చేస్తూ ఉంటారు. उनका ये परिवर्तन देख अनेक आत्माओं की सेवा स्वतः होती है. వారి యొక్క ఈ పరివర్తన చూసి అనేక ఆత్మలు సహజంగానే పరివర్తన అయిపోతారంట. వారు స్వతహాగానే సేవలో నిమగ్నం కాగలరు అంటున్నారు. ఉన్కే నయన్ రూహ్ రిహాన్ కా అనుభవ్ కరాతే హే. వారి యొక్క నయనాలు ఆత్మీక సంభాషణ యొక్క అనుభవం చేయిస్తాయంట. చలన్ బాప్కే చరిత్రం కా సాక్షాత్కార కరాతీ హే. వారి నడవడిక బాబా యొక్క సాక్షాత్కారం చేయిస్తుంది. బాబా చరిత్ర యొక్క సాక్షాత్కారం చేయిస్తుంది. మస్తక్ సే మస్తక్ మణి కా సాక్షాత్కార హోతా హే. వారి మస్తకం నుండి మస్తక మణి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. ऐसा अपनी अव्यक्त सूरत से सेवा करने वाले विशेष आत्मा को ही सच्चे सेवादारी कहा जाता है. ఇలా తమ అవ్యక్త ముఖ కవళికలతో సేవ చేసేటటువంటి వారిని విశేష ఆత్మ లేక సత్యమైన సేవాదారి అని అంటారు.
स्लोगन, विशेषताएं व गुण दाता की देन है, దాతా కో దేకో వ్యక్తి కో నహి. విశేషతలు మరియు గుణాలు దాత ఇచ్చినటువంటివి, అంటే బాబా ఇచ్చినటువంటివి. అందుకే దాతను చూడండి, వ్యక్తుల్ని కాదు. ఎవరిలో అయినా ఏవైనా విశేషతలు ఉన్నాయి లేకపోతే గుణాలు ఉన్నాయి అంటే అవి దాత ఇచ్చినటువంటివి. దాత ఎవరు? బాబా కదా. బాబా ఇచ్చినటువంటివి. కాబట్టి బాబానే చూడండి, వ్యక్తుల్ని కాదు. ఇంకా ఈరోజు విశేషమైన సూచన, నవంబర్ నెలలో 3వ ఆదివారం అన్నమాట. ఈరోజు విశేషంగా 3వ ఆదివారం సందర్భంగా, అంటే అంతర్రాష్ట్రీయ 3వ ఆదివారం, ఎవరైతే రోడ్డు ప్రమాదాలలో మరణించి ఉన్నారో వారికి విశేషమైన యోగదానం చేసే కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. అంతేకాక 3వ ఆదివారం మనం ఏం చేస్తాము? శాంతి యోగం. కాబట్టి అలాంటి దుర్ఘటనలో మరణించిన వారందరికీ మనం మన శుభ భావన, శుభ కామనతో ఆ శాంతి యొక్క ప్రకంపనాలు వ్యాపింపచేసి వారికి సత్యమైన శ్రద్ధాంజలి అర్పించే కార్యక్రమం సాయంత్రం 6:30 నుండి 7:30 విశేషమైన యోగదానం చేయాలి. బ్రాహ్మణ పరివారం అందరూ కలిపి సంఘటనగా. దాని తర్వాత అక్కే ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా, ఏదైనా ఒక దాదీ క్లాసు ఉంటుందన్నమాట. రాగలిసిన వాళ్ళు రావచ్చు, లేదా ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు. అచ్చా, ఓం శాంతి. మరి శుభ భావన, శుభ కామన యొక్క ఈ సూక్ష్మ సేవకు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి అనేసి ఈరోజు బాబా తెలియజేస్తున్నారు. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఏ సేవ చెయ్యలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఈ శుభ భావన, శుభ కామనతో మనం ఏదైతే సేవ చేస్తామో ఇది అద్భుతం చేసి చూపిస్తుంది అంటున్నారు. స్థూలంగా అయితే చాలా చేసి ఉన్నాము, ఇప్పుడు సూక్ష్మంగా చేయడం చాలా అవసరము. వాటికి ఆధారము శుభ భావన, శుభ కామన. ఇంకా ఆ శుభ భావనతో, శుభ కామనతో సేవ చేయాలి అంటే విశేషమైన అటెన్షన్ ఏం కావాలి అని చెప్పారు బాబా? ఏకాగ్రత, ఏకాంతత, ఈ రెండు అవసరము అని చెప్తున్నారనమాట బాబా. ఎంత వీలైతే అంత ఇతరుల ప్రతి, అంటే విశ్వ కళ్యాణం ప్రతి మన సేవ అనేది నడుస్తూ ఉండాలి, మన ఆలోచన విధానం ఉండాలి అంటున్నారు. ఇంకా దానికోసం టీచర్స్కి ప్రత్యేకించి కుమారీలకి ఏం చేయాలి, సేవా కార్యక్రమాన్ని ఎలా ముందుకు నడపాలి, ఈ ప్రాప్తుల నుండి ఎవరూ వంచితం కాకూడదు. మనం ఎలా అయితే బాబా నుండి అనేక జన్మల ప్రాప్తి పొందుతున్నామో ఇతరులు కూడా పొందాలి అనే ఒక శుద్ధ ఆలోచన కలిగి ఉండాలి అనేది బాబా తెలియచేశారు ఈరోజు. ఇంకా శుభము అనేది ప్రతి వాళ్ళు కోరుకుంటారు, భక్తాత్మలు కూడా శుభ భావన కలిగి ఉండాలి అని అంటూ ఉంటారు. కానీ మనం శుభ సంకల్పంతో పాటు శక్తిశాలి సంకల్పం కూడా చేస్తాం. ఇంకా సైన్స్ సాధనాలు ఎంత అద్భుతం చేస్తున్నాయి ఈ రోజుల్లో. ఎక్కడో ఉన్న వారికి ఈ సైన్స్ సాధనాలు చాలా యూజ్ అవుతున్నాయి. ప్రాక్టికల్ మనం చూస్తున్నాం కదా. మరి మీ సైలెన్స్ శక్తి యొక్క ఈ సాధన ఏదైతే ఉందో ఎందుకు ఉపయోగపడదు? అనేక ఆత్మల ఉద్ధరణ ఎందుకు చేయదు? కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి అని బాబా విశేషంగా సూక్ష్మ సేవ కోసం తెలియచేశారు. అచ్చా, ఓం శాంతి. बंद हुए दुख के दरवाजे, सुख का दरवाजा खोल दिया। बंद हुए दुख के दरवाजे, सुख का दरवाजा खोल दिया। अब गम आता ही नहीं,
दिल ने